బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఓ కారు కాలువలో పడింది. మాల్యాల మండలంలోని వరద కాలువలో స్థానికులకు కారు కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బయటకు తీస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వచ్చి కాలువలో పడింది, అందులో ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కారు సుద్దపల్లికి చెందిన రమణారెడ్డిదిగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు. 3 రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. రమణారెడ్డికి క్రిప్టో కరెన్సీలో భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, సంధ్య, మల్యాల క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి వరద కాలువలో కారు తేలియాడుతున్నదని చూసినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అయితే వరద కాలువ నుంచి ఆ కారును బయటకు తీసేటువంటి ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ఈ కారు సుద్దపల్లి గ్రామానికి చెందినటువంటి రమణారెడ్డిగా గుర్తించడం జరిగింది. 3 రోజుల క్రితం రమణారెడ్డి కనిపించలేదని చెప్పి పెగడపల్లి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు వరద కాలువలో కారు లభించింది. అసలు ఈ కారు ప్రమాదశాత్తు అందులో పడిందా, లేకపోతే ఎవరైనా ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి ఆ కారును అందులో పడవేశారనేది మాత్రం ప్రస్తుతం అయితే కొంత సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం అయితే ఆ కారును వెలికి తీసేటువంటి ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే ఆ వరద కాలువ ర్యాంప్ ఏదైతుందో ఆ ర్యాంప్ మార్గం ద్వారానే కారు ఆ కాలువలోకి వచ్చినట్లుగా ఆ ప్రదేశాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ వరద కాలువ పైన వంత నుంచి అందులో పడినట్లుగా ఆనవాళ్లు కనిపించలేదు. ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఏదైతే వరద కాలువ పైన వంతెన ఉంటుందో వంతెన కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. కాబట్టి మనం ఆ విజువల్స్ కూడా చూడవచ్చు. కారు తేలియాడుతున్నటువంటి ప్రదేశానికి కొంత దూరంలోనే ఆ కాలువలోకి రావడానికి ఒక ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ మార్గం ద్వారానే అందులోకి వచ్చింది. అయితే ఇది ప్రమాదవశాత్తు ఆ కారు అందులో పడి ఉంటుందా, లేకపోతే ఇదంతా కూడా ఎవరైనా కక్షపూరితంగా ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కాగా ప్లాన్ చేసి అందులో పడవేశారని మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారిన పరిస్థితి. ఇందులో రమణారెడ్డి ఉన్నాడా లేడనే మాత్రం మరి కాసేపట్లో తెలియబోతుంది. కేవలం మిస్సింగ్ అయినటువంటి రమణారెడ్డి తో పాటు ఇంకెవరైనా కారులో ఉన్నారనే మాత్రం కాసేపట్లోనే తెలియబోతుంది. ప్రస్తుతం అయితే ఆ కారును పోలీసులు బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. ఇటు రమణారెడ్డి క్రిప్టో కరెన్సీలో భారీగా నష్టం వచ్చిన చెప్పారు. అతనికి శత్రువులు కూడా ఉంటూ ఉంటారు. ఆ శత్రువుల పని అని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజ నిర్ధారణ మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వెళ్లడే అవకాశం ఉంది. ప్రస్తుతం కారు మాత్రం బయట తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రైట్ సతీష్.